సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అండ్ మై ఏంజల్స్ డే టు డే స్టఫ్. సో ఈరోజు నా వీడియో వచ్చేసి వంకాయ పులుసు. ఇది ఓల్డెన్ డేస్ రెసిపీ. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందుగా ఒక ఉల్లిపాయ అండ్ 2 పచ్చిమిర్చీలు కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మసాలా ప్రిపరేషన్. దానికోసం ముందుగా 1.5 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 4 ఎండుమిర్చి, 1 యాలక్కాయ, 2 లవంగాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని దోరగా వేయించుకొని గ్రైండర్ జార్లో వేసుకొని చక్కగా పొడిలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను వంకాయల్ని ముందుగానే కట్ చేసి ఇలా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. అండ్ మన కర్రీకి సరిపడంత చింతపండుని ముందుగానే వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టుకొని అది వేడెక్కాక అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, తర్వాత పోపు దినుసులు వేసుకొని, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకున్నాను. అవి వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. తర్వాత పసుపు కూడా వేసుకుంటున్నాను. సో పోపు అంతా కూడా చక్కగా కలిసిపోయాక నెక్స్ట్ నేను ఈ వంకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను 1/2 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల వంకాయ ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయి. సో ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ముక్కల్ని బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు వంకాయ ముక్కలు ఇలా అన్ని చక్కగా మగ్గిపోయాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఈ మసాలా అంతా కూడా చక్కగా కలిసేలాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును ఇందులో యాడ్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఇక్కడ ఒక ఫిల్టర్ యూస్ చేసుకొని చింతపండుని ఇలా స్క్వీజ్ చేస్తూ గుజ్జుని చక్కగా యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదంతా కూడా చక్కగా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ 1 టీ స్పూన్ పచ్చి ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ రుచికి సరిపడా కారంని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇందులో బెల్లంని యాడ్ చేస్తున్నాను. సో అలాగే కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. సో కరివేపాకును మనం ఇలా కర్రీ మధ్యలో యాడ్ చేసుకున్నట్టయితే మంచి స్మెల్ ఉంటుంది. సో బెల్లం అంతా కూడా చక్కగా కలిసేలాగా కలుపుకొని మరో 5 నిమిషాలు ఈ కర్రీని మగ్గించుకుంటే సరిపోతుంది. సో 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒక్కసారి కర్రీ టేస్ట్ చూసుకొని కారం కానీ ఉప్పు కానీ పడితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకు వచ్చేసి ఇక్కడ సాల్ట్, కారం 2 తక్కువే అయ్యాయి. నేను మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. సో 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కర్రీనంతా కూడా చక్కగా కలుపుకొని కొత్తిమీర ఆకుతో గార్నిషింగ్ చేసుకుంటే మన వంకాయ పులుసు కర్రీ రెడీ. సో ఇది మన వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. Please do subscribe my channel, like, share, comment. Thank you.